హాయ్ హలో అందరికి నమస్తే. జర్నలిజం అన్న జర్నలిస్ట్ అన్న నాకు చాలా గౌరవం. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజం ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు చూసిన తర్వాత మరి వీళ్ళని దేంతో కొట్టాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. మరి ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఈ వార్తా కథనాలు చూసిన తర్వాత జర్నలిస్టు చేయాల్సిన బాధ్యత చాలా పెద్దది. రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వాలు, అధికారులు చేయలేనటువంటి పని ఈ జర్నలిస్టు చేయగలరు. వాళ్ళ సమస్యలు, ప్రజా సమస్యలను పరిష్కారం చేయగలరు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తమ సొంత ఎజెండాలే ఇక్కడ పత్రికల వార్తా కథనాలుగా వస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి నచ్చకపోతే ఆ వ్యక్తి గురించి తను పడుకున్నప్పుడు కళలో ఏది వస్తుంది రాసేస్తాం. నిజమా అబద్ధమా తెలియదు, బట్ట కాల్చి మీద పడేస్తాం. వాడు కొట్టుకొని రావాలి, వాడిని దొంగని చేయాలి. నమ్మకపోతే 100 సార్లు చెప్పాలి, 100 మంది చేత చెప్పించి దొంగ 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 అనిపించాలి. ఇది కాన్సెప్ట్ వాళ్ళది. విచిత్రం అనిపిస్తుంది వీళ్ళు రాసేవాడు. అంటే అంతకుముందు ఒకలాగా, మళ్ళీ తర్వాత ఎట్లా సిగ్గు అనిపించడం నాకు అర్థం కాదు. మనం ఆల్రెడీ ఒకసారి ఈ రకంగా రాసాం కదా, మళ్ళీ ఇట్లా రివర్స్లో ఎట్లా రాస్తామని ఆ మాత్రం కూడా ఇంగితే జ్ఞానం లేకుండా ఎట్లా రాస్తాం మనకు అర్థం కాదు. అంటే వీళ్ళు రాసే అబద్ధాలు కాబట్టి, వీళ్ళకు విలువలు లేవు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా రాస్తారు. ఇప్పుడు జగన్ గారికి సంబంధించి ఒక కథనం రాశారు. ఏంటనేది మీకు చెప్తాను నేను. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు, ఇక్కడ అధికార పార్టీకి కూడా తెలుసు జగన్ గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే, అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పా పెట్టకుండా రోడ్డు ఎక్కితే కూడా అప్పటికప్పుడు 5,000 మంది గ్యాదర్ అవుతారు. జగన్ వచ్చాడంట అని చెప్పి అప్పటికప్పుడు. ఓకే, మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రజల్లో విలువ లేదంట, పబ్లిక్ రావడం లేదంట. పబ్లిక్ రావడం లేదు, రాష్ట్రంలో సమస్యలు ఏవీ లేవు. కాబట్టి మనం ఒక కొత్త ట్రెండ్కి తెరలేపారంట. ఇక్కడ ఇప్పుడు డబ్బు పట్టు జై కొట్టు ఆహ్వాన పత్రిక ఇచ్చిన వారికి వైసీపీ నేతలు వింత షరతులు. జగన్మోహన్ రెడ్డి గారు మా పెళ్ళికి వస్తే చాలరా బాబా అనుకునే వాళ్ళు ఉంటారు. అంత ప్రేమ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళే అంత టైం లేదు. ఒకవేళ వెళ్తే ఈ ప్రభుత్వం కంట్రోల్ చేయలేదు ఆ అభిమానుల్ని. ఈ వాస్తవాలు చెప్తున్నాను నేను. కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎక్కడికైనా ప్రజా సమస్యలకు సంబంధించి బయటికి వెళ్తేనే ఇంతమంది అవసరమా, 30,000 మంది అవసరమా, 40,000 మంది అవసరమా అని చెప్పి మీరే చెప్తారు, అన్నీ మీరే మాట్లాడతారు. దీనికి ఎవరైనా ఎక్కడైనా పరామర్శించనీకపోతే పరామర్శ కదా ఇది. ఇంతమంది వైసీపీ లీడర్లు ఎట్లా వస్తారు, కార్యకర్తలు ఎట్లా వస్తారు, మీకు తెలివి లేదా చెప్పరా అని చెప్పి కూడా మాట్లాడతారు. మళ్ళీ అదే పత్రికలు అవే ఏం రాస్తున్నాయి, ఇప్పుడు జగన్ గారికి క్రేజ్ లేదు, పడిపోయింది, ఏం లేదంట. రాష్ట్రంలో సమస్యలు లేవంట. ఈ ప్రజలారా గమనించండి, రాష్ట్రంలో సమస్యలు లేవని అంటున్నారు. మరి ఉన్నాయా లేదా మీరే డిసైడ్ చేసుకున్నారు. మీరు చెప్పండి, మరి ఉన్నాయా లేదో. యూరియా రైతులు సమస్యలు కాదా అవి? వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో తెల్లవారుజామునే నిలబడ్డాడు. అది కళ్ళకి కనిపిస్తలేదా మనకి? అది సమస్య కాదా? సుగాలి ప్రీతిది ఒక సమస్య కాదా? మీరు ఇస్తానని పథకాలు ఇవ్వకుండా సగం ఎగరగొట్టేసి రైతులకు మోసం చేస్తున్నది సమస్య కాదా? రైతులకు గిట్టుబాటు ధరలు సమస్య కాదా? లా అండ్ ఆర్డర్ దెబ్బతినేది సమస్య కాదా? మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేస్తున్న సమస్య కాదా? ఒకటేంటి రెండేంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద వీళ్ళు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. వాటిని ప్రశ్నిస్తూ ఉంటే అసలు సమస్యలే లేవంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేక ఇంక ఏదో ఒకటి చేయాలి కదా. ఒక ట్రెండ్ అంట, కొత్త ట్రెండ్ అంటే. ఇక చూడండి, రాజకీయ సభలకు డబ్బులు ఇచ్చి జనాన్ని పోగు చేసే వాళ్ళని చూసాం. పేడి సన్మానాలు చేయించుకొని పేడి ప్రేక్షకులను పిలిపించుకునే వాళ్ళ గురించి తెలుసు. ఇది మరింత వెరైటీ. ఆయన రాగానే సీఎం జై జగన్ అని జైజలు కొట్టించాలి, ఫ్రీగా అక్కర్లేదు, ఈ డబ్బులు తీసుకొని జనాన్ని అరేంజ్ చేయండి అంటూ వైసీపీ నేతలు కొత్త ట్రెండ్ మొదలు పెట్టారంట. ఇటీవల జగన్ పెళ్లి రిసెప్షన్లు పరామర్శలకు బాగానే వెళ్తున్నారు. పెళ్లి ఆహ్వానం అందగానే రిసెప్షన్ మాత్రం జగన్ వచ్చేందుకు అనుకూలమైన ప్రదేశంలో పెట్టండి అని వైసీపీ నేతలు సూచిస్తున్నారు. ఇట్లా ఎవరికైనా డబ్బులు ఇచ్చి జైజలు కొట్టించుకున్నారని మీరు కనుక నిరూపిస్తే, వైసీపీ వాళ్ళని పక్కన పెట్టి నిరూపిస్తే, ఈ కెమెరా ముందు మళ్ళీ లైఫ్లో నిలబడను నేను. నిరూపిస్తే ఛాలెంజ్ ఇది. ఈ రకంగా ఇంకోటి, జగన్ గారికి అనువైన ప్రదేశాల్లోనే పెట్టండి అని చెప్పి చెప్పారు, డబ్బులు ఇస్తున్నారని నిరూపించగలిగితే. ఏం రాస్తున్నామయ్యా మనం వార్తలు? ఇవేనా రాసేది వార్తలు? వేరే లేవా ఇంకా? దీని గురించా, ఇట్లా తప్పుదో పట్టించడానికి గురించా?
ఇందులోనూ రాజకీయం బాగుంది, జగన్ రాజకీయ గ్రాఫ్ అంతకంతకు పడిపోతుంది, జనం వద్దకు వెళ్ళడానికి సమస్య లేవు, అక్కడ వినిపించడానికి గట్టి నినాదాలు వైసీపీకి లేని పరిస్థితి. దీంతో పెళ్లిళ్ళు పేరెంటాలకు వెళ్ళి అక్కడైనా హడావిడి చేయాలనేది వైసీపీ నేతల ఉద్దేశం. ఓ మోస్తారు నేతలు వ్యక్తులు ఎవరు వెళ్ళి ఆహ్వాన పత్రిక ఇచ్చినా వస్తానంటూ ముందే జగన్ చెప్పేస్తున్నారు. పీఏని పిలిచి డైరీలో వివరాలు రాసుకోవాలని చెబుతున్నారు. ఆ తర్వాత జగన్ మనుషులు రంగంలోకి దిగి ఆహ్వానితుల ముందు తమ ఎజెండా పెడతారు. జగన్ వచ్చే సమయానికి ఎంతమంది ప్రాంగణంలో ఉండాలి, శుభకార్యం జరిగే హాలు వేదిక వద్ద ఎవరు ఉండాలి, అందులో మహిళలు యువకుల సంఖ్య ఏ స్థాయిలో ఉండాలి వివరిస్తారు. బయట రాష్ట్రంలో కార్యక్రమం పెట్టుకోకూడదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి జేజలు కొట్టించుకుంటే రాజకీయంగా ఉపయోగం ఉండదు కదా. అందుకని పెళ్లి ఎక్కడ చేసుకున్నా రిసెప్షన్ మాత్రం రాష్ట్రంలో నిర్వహించాలి. రిసెప్షన్ తీరుతెన్నులపైన జగన్ మనుషులు డైరెక్షన్ ఇస్తారట. ఇదంతా ఓకే అయితే అసలు విషయంలోకి వస్తారు. సీఎం జగన్ అంటూ జేజలు కొట్టేందుకు మనుషులను ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఇందుకు అయ్యే ఖర్చు కూడా వీళ్ళే భరిస్తారంట. ఫంక్షన్ హాల్లో జగన్ అడుగు పెట్టడం, జై జగన్, సీఎం జగన్ అని నినాదాలు ఓరెత్తడం, ఈ అరేంజ్డ్ హడావిడిని రోతా మీడియా ఓ రేంజ్లో కవర్ చేస్తుంది. ఇతర అనుకూల ఛానళ్ళు నచ్చిన సోషల్ మీడియాలో ఈ రోజంతా ఉదరగొట్టడం ఇవి అంట. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది, నాకు విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ పెడితే దాదాపుగా వారం రోజులు అవుతుంది గిల్ల కొట్టుకుంటున్నారు, ఏం చెప్పాలో తెలియక, ఆన్సర్ లేక. సమస్య కదా అది. మొత్తం మంత్రులని, కూటమికి సంబంధించిన నాయకులు మొత్తాన్ని రోడ్డు ఎక్కించాడు జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజీ దగ్గర పరిగెడతా ఉన్నారు, అబద్ధం చెప్తా ఉన్నారు వాళ్ళు. అయినా పరిగెడుతున్నారా లేదా? ప్రజెంటేషన్లు ఇస్తున్నారా లేదా? పని లేదా జగన్మోహన్ రెడ్డికి? పని లేదా? చేతి నిండా పని ఉంది. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ నడుస్తుంది కదా, దీన్ని డైవర్ట్ చేయాలి. ఎందుకంటే ప్రజలు మర్చిపోవట్లేదు. ప్రజలే ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రజలే ఆ ఫోటోలు తీసి దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది తప్పు అని చెప్పి. ఈ 15 నెలల కాలంలో ఈ మెడికల్ కాలేజీల మీద వ్యతిరేకత, ప్రైవేట్ పరం చేసిన క్రమంలో పెద్ద వ్యతిరేకత వచ్చింది. సో దీన్ని కవర్ చేయడానికి వీళ్ళు ఇలాంటివి పనికి మాలినటువంటివి. మరి ప్రజలు డిసైడ్ చేసుకోవాలి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పని లేదా, రాష్ట్రంలో సమస్యలు లేవా, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలంటే ప్రజలు రారా, డబ్బులు పెడితే తప్ప రాని పరిస్థితి జగన్కు వచ్చిందా, అంతకంతకు రోజు క్షీణించిపోతున్నాడా జగన్మోహన్ రెడ్డి ఆదరణ లేక? మరి ఆ అభిప్రాయాలను మీరు కామెంట్ రూపంలో పెట్టగలరు.